హాయ్ అండి, వెల్కమ్ టు అన్నపూర్ణి టాక్స్. ఇవాళ వీడియోలో క్రీమీ జ్యూసీ చాలా కమ్మగా చాలా టేస్టీగా అద్రిపోయే మంచి బ్రోకలీతో కర్రీ అయితే చూపిస్తానండి. సూపర్గా ఉంటుంది, చాలా అంటే చాలా బాగుంటుంది. ఇప్పుడైతే నేను ఫ్రెష్గా బ్రోకలీ తీసుకున్నానండి. ఈ సీజన్లో మనకి చాలా మంచిగా దొరుకుతాయి, తప్పకుండా ట్రై చేయండి. చాలా హెల్దీ, ఐరన్ ఎక్కువ ఉంటుంది, చాలా మంచిది, టేస్ట్ కూడా బాగుంటుంది, పిల్లలకు కూడా మంచిది. సో ఇలా ఈ బ్రోకలీని చక్కగా ఇలాగ మనం తీసుకోవాలి. దీంట్లో పురుగులు కూడా ఉండవండి, అంతగా ఏం భయపడాల్సిన అవసరం లేదు. ఈ కాడలు కూడా వేసేసుకోవాలి, వాటిలో చాలా మంచి పోషకాలు ఉంటాయి. అన్నీ కూడా ఈ విధంగా ముక్కలుగా చేసుకొని చక్కగా కడిగేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా పక్కన పెట్టుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని కొద్దిగా నెయ్యి కొద్దిగా ఆయిల్ వేసుకొని ఒక 30 వరకు మిరియాలు వేసుకోవాలి. లవంగాలు ఒక 4 వేసుకోవాలి. దాల్చిన చెక్క ఒక 2 ఇంచులు దాల్చిన చెక్క వేసుకోవాలి. అలానే ఇలాచి ఒక 2 వేసాను. సోంపు ఒక అర స్పూన్ వేసాను. ఇవన్నీ చిట్పట్లాడిన తర్వాత జీడిపప్పులు వేసానండి, ఒక 20 నుంచి 25 వరకు. అలానే 2 ఇంచుల అల్లం ముక్క, ఒక 10 నుంచి 15 వెల్లుల్లి రెబ్బలు, ఒక 3 పచ్చిమిరపకాయలు వేసుకున్న తర్వాత చక్కగా ఇలాగ 1 నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత సన్నగా పొడవుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలి. నేను 2 ఉల్లిపాయలు తీసుకున్నాను. ఇవన్నీ కూడా చక్కగా నూనెలో మంచిగా వేగాలండి. చక్కగా ఈ విధంగా వేగిన తర్వాత మనము వీటినన్నిటిని కూడా గ్రైండ్ చేసుకుందాం. ఇప్పుడు ఇవన్నీ కూడా మిక్సీ జార్లో వేసుకోవాలి. వేసుకొని దీంట్లో కొద్దిగా వాటర్ వేసుకొని మెత్తటి పేస్ట్ లాగా చేసుకోవాలి. చాలా మెత్తగా అంటే మెత్తగా అయిపోవాలన్నమాట. ఈ విధంగా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఒక 1/2 చెంచా జీలకర్ర వేసుకొని చిట్పట్లాడిన తర్వాత మనం కడిగి పెట్టుకున్న బ్రోకలీ వేసుకొని ఒక 5 మినిట్స్ ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి, చక్కగా ఫ్రై అయిపోతాయి. ఇలా చక్కగా ఒక 5 నిమిషాల తర్వాత మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. ఇలా మూత పెట్టుకొని మగ్గించుకున్న తర్వాత మూత తీసుకొని కలుపుకొని మనం ఏదైతే పేస్ట్ చేసి పెట్టుకున్నామో ఆ పేస్ట్ వేసుకోవాలి. ఆ పేస్ట్ అంతా కూడా ముక్కలకి పట్టే విధంగా మంచిగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఈ మిక్సీ జార్లో కొంచెం వాటర్ వేసుకొని ఒక గ్లాస్ వరకు వాటర్ వేసుకోండి. ఈ వాటర్ అంతా కూడా దీంట్లో వేసుకొని మంచిగా కలిపేసుకోవాలి. ఈ పేస్ట్ అనేది ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి, ఎందుకంటే మనం ఫ్రై చేసి గ్రైండ్ చేసాం కాబట్టి. ఇంతవరకు నేను సాల్ట్ వేయలేదు. కర్రీకి సరిపడా సాల్ట్, కసూరి మెంతి కొద్దిగా వేస్తున్నాను, నలిపేసి వేసుకోండి. ఇలా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. టేస్ట్ అంతా కూడా ఒకసారి చెక్ చేసుకొని చక్కగా ఒకసారి ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి మధ్యలో ఓపెన్ చేసి కలుపుకుంటూ ఈ విధంగా మనం కుక్ చేసుకోవాలి. చూసారు కదా ఎంత క్రీమీగా ఉందో. చాలా స్మెల్ కూడా చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది, జ్యూసీగా ఉంటుంది. ఇలా మంచిగా తిక్కుగా అయిన తర్వాత 1/2 చెంచా గరం మసాలా పొడి వేసుకొని చక్కగా కలుపుకోవాలి. ఈ విధంగా ఉడికిన తర్వాత మనకి కనిపిస్తుంది పైన ఆయిల్. అప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని దించేసుకుంటే చాలా యమ్మీ బ్రోకలీ కర్రీ అయితే రెడీ అయిపోతుంది.